వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు ఉన్నారు. మిరాయి మూవీ సెప్టెంబర్ 12న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతుంది అండ్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫిలిం. సో గౌరహరి గారితో ఒక స్మాల్ ఇంటరాక్షన్ చేద్దాం. హరి గారు హాయ్. హాయ్ సార్. సో ఎలా ఉన్నారు? సో ఫుల్ అంటే 2-3 రోజులు రిలీజ్ పెట్టుకొని కూడా ఇంత కూల్గా కనిపిస్తున్నారు, కానీ లోపల చాలా వర్క్ చేస్తున్నట్టున్నారు. సో ఏంటి మిరాయి ఎలా స్టార్ట్ అయింది అండ్ మీ జర్నీ ఏంటి మిరాయితో? మిరాయి ఈజ్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అండ్ లైక్ ఆఫ్టర్ హనుమాన్ నేను ఇది జాయిన్ అవ్వడం జరిగింది, ఆన్బోర్డ్ అవ్వడం అయింది. అండ్ నాకు జరిగిన ఒక ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఏంటంటే కనుక కార్తిక్ ఘట్టమనేని సార్ అసోసియేషన్. సో మిరాయి అనగానే అంటే బిఫోర్ దట్ మీరు హనుమాన్ చేసిన వర్క్ అవ్వచ్చు, ఆ చేసిన సౌండ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, అది చాలా మందికి నోటీస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు మిరాయి చేస్తున్నారంటే డెఫినెట్లీ మీరు ఇచ్చే సౌండింగ్ ఎలా ఉండబోతుంది, లైక్ టీజర్ ట్రైలర్ సాంగ్స్లో కాకుండా ఫిలింలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఫిలింకి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిజైన్ చేశారు, ఎలాంటి థీమ్స్ సెట్ చేశారు? మోస్ట్లీ మీకు ట్రైలర్ టీజర్స్ చూసేటప్పుడు మనకి ఫిలిం తాలూకా జిస్ట్ ఎలా అయితే అర్థమవుతుందో దాంట్లో స్కోర్ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది మీకు ఎలా ఉండబోతుంది అనేది. హోప్ఫుల్లీ మీరు ట్రైలర్లో ఇప్పటిదాకా టీజర్స్లో చూసిన మ్యూజిక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ ద టొనాలిటీ వాట్ ఐ హ్యావ్ బిల్డెడ్ ఇన్ ద ఫిలిం అది అంతా కూడా ఆల్మోస్ట్ మీకు టీజర్ ట్రైలర్స్లో ఆ టొనాలిటీ మీకు అర్థమవుతుంది. ఇంకా దెర్ ఆర్ ఫ్యూ మోర్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం, లైక్ మీకు హై వచ్చే ఎలిమెంట్స్ దగ్గర నేను వేరే జోనర్స్లో ట్రై చేయడం జరిగింది. అవి మంచి సర్ప్రైజ్లో ఉండిపోతున్నాయండి. ఫస్ట్ వైబ్ ఉంది సాంగ్ వచ్చినప్పుడు ఇటువంటి అంటే ఇప్పుడు ఇది ఎక్కడ చూసినా ఈవెంట్స్లో చూసినా ఎక్కడ చూసినా ఆ సాంగ్ ఇప్పుడు బాగా ప్లే అవుతుంది. వైబ్ మిరాయి అంటున్నారు, ఈ సూపర్ ఫిలిం, ఇంత ఫిలిం, దీంట్లో ఇంత మంచి లవ్ సాంగ్ ఏంటి? జనరల్లీ మీకు నేను ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చూసినప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి సాంగ్ ఏమంటారు మాస్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, దాంతోపాటు మీకు లవ్ సాంగ్స్ చాలా ఇష్టం. సో వైబ్ ఉందికి మీరు బాగా ఎక్కువ మనసు పెట్టారని అని అనిపించింది ఆ సాంగ్ విన్నప్పుడు. అర్మాన్ సెలెక్షన్ అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, ప్రతిదీ మనసు పెట్టే చేస్తాం, ఇష్టంగా చేస్తాం ఖచ్చితంగా. అంటే ద వన్ అండ్ ఓన్లీ స్పేస్ వేర్ ఐ కెన్ క్రియేట్ సంథింగ్, అంటే ఒక పెప్పీ నెంబర్ ఏదైనా క్రియేట్ చేయగలిగే స్పేస్ ఉందంటే ఈ ఫిలింలో అదొకటే. రెస్ట్ ఆల్ అన్నీ కూడా ఫిలింలో మిళితం అయిన సందర్భాలే అనమాట. ప్రాపర్గా కథని ఎదరికి తీసుకెళ్తూ అప్లిఫ్ట్ చేస్తూ వచ్చే సందర్భాలే ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటే కాస్త నాకు కమర్షియల్ స్పేస్ దొరికింది. లైక్ ఇలాంటి ఫిలింలో అంత మంచి కమర్షియల్ లవ్ సాంగ్ అలా లక్కీలి కుదిరింది. బట్ చూద్దాం అంటే రన్ టైమ్ని కన్సిడరేషన్ చేసుకుని కూడా వాట్ ఎవర్ ద డెసిషన్స్ ద పీపుల్ విల్ టేక్, అంటే మనకి ఇంకా అది ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అంతే. అండ్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుందో, అంటే దాని ఆర్క్ అవ్వచ్చు, ఆ జర్నీ అవ్వచ్చు, అంటే నిన్న ఆ సాంగ్లో ఎంత మీనింగ్ ఉందంటే, అంటే గాలి అవ్వచ్చు, మేఘాలు అవ్వచ్చు, ఈ సైలెన్స్ కూడా మీకు వే క్రియేట్, ఎంత మీనింగ్ఫుల్ డెప్త్ ఉందంటే చంద్రబోస్ గారు రాసిన సాంగ్, అది కూడా లిరిక్స్ పరంగా ఈ ట్యూన్ పరంగా చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో ఎలా ఉంది దాని రిసీవింగ్, ఎలా ఉంది మీకు? నేను రిసీవ్ ఇంకా నాకు తెలియదు, అంటే నేను ఇవాళ మార్నింగ్ దాకా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు. సో హోప్ఫుల్లీ చాలా మందికి చాలా దగ్గరగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పటివరకు వచ్చిన సాంగ్ కంటెంట్ అవ్వచ్చు, టీజర్, ఇవన్నీ కూడా వినో మీరు ఎలా సెట్ చేశారు ఏంటి అనేది. బట్ అంటే ఇది నాట్ ఈవెన్ వన్ లాంగ్వేజ్లో వస్తున్న ఫిలిం కాబట్టి, సో మిగతా లాంగ్వేజ్ని బేస్ చేసుకుని కూడా మీ వర్క్ ప్యాటర్న్ ఏమన్నా చేంజ్ చేసుకున్నారా, ఆర్ ఎల్స్ ఎలాంటి దీనికి కొంచెం కొన్ని అయితే దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. లైక్ కైండ్ ఆఫ్ అంటే మన సౌత్ నెరేటివ్ కల్చర్ వేరు, నార్త్ నెరేటివ్ కల్చర్ వేరు కొంత వరకు. అందుకని మీరు వైబ్ ఉంది చూస్తే కనుక సాంగ్ మీకు కొంచెం నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా దృష్టిలో పెట్టుకుని చేసా ఉంటుంది. ఆర్మాన్ సెలెక్షన్ కూడా అందుకే అనుకుంటా నాకు తెలిసి. ఆర్మాన్ సెలెక్షన్ అట్లా జరగలేదండి. నేను జెన్యూన్గా అంటే ఏ టొనాలిటీ దీన్ని అప్లిఫ్ట్ చేస్తుంది, ఈ ట్యూన్లో ఉన్న సోల్ని ఏదైతే ఎగ్జాక్ట్గా అప్లిఫ్ట్ చేస్తుందని వెతికే ప్రాసెస్లో అర్మాన్ గారిది లక్కీగా సూట్ అవడం జరిగింది. అలా జరిగింది తప్పితే అర్మాన్ గారిని కొలతలు వేసుకుని చేయటం జరగలేదు. వర్క్ చేసేటప్పుడు మాత్రం నేను కొలతలు వేసుకుని చేశాను. నేను లైక్ అంటే క్యాలిక్యులేటివ్గా చేశాను. ఈ పల్లవి ఇలా ఉండాలి, హుక్ ఇక్కడ రావాలి, సిగ్నేచర్ స్టెప్ ఇక్కడ పడాలి, బాలీవుడ్లో అసలు ఏం వర్కౌట్ అవుతున్నాయి, ఇట్లా క్యాలిక్యులేటివ్గా చేశాను నేను వర్క్ చేసేటప్పుడు. వేరే సింగర్ సెలెక్షన్ వచ్చేటప్పటికి నేను అది క్యాలిక్యులేటివ్గా చేయలేదు, అంతా క్రియేట్ అయిపోయింది. దీన్ని కరెక్ట్గా మొయ్యగలిగే ఒక వాయిస్ కావాలి అని వెతికే ప్రాసెస్లో ఎక్స్ట్రాడినరీ వాయిస్ దొరకడం జరిగింది మాకు. అండ్ మీకు జనరల్లీ సింగర్స్ అవ్వచ్చు, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్, అంటే మీరు ఇంతకుముందు హనుమాన్లో ఒక సాంగ్ పాడారు, అది మీకు ఇష్టం లేకుండానే పెట్టారని చెప్పి ఒకచోట చెప్పడం జరిగింది. ఇష్టం లేకుండా పెట్టడం కాదు, లైక్ ఏంటంటే నాకంటే బాగా పాడే వాయిస్ని వెతుకుతున్నాను,
అప్పటికే 2 సంవత్సరాలుగా ప్రశాంత్ గారు వినేయటం వలన ఆయన అది బాగా నచ్చి లేదు ఇదే పెట్టేసేద్దాం ఉంచేయండి అని బలవంతం చేసేటప్పటికి ఇంకా ప్రశాంత్ సార్ కోసం అలా ఈ ఫిలింలో ఎందుకని మీ వాయిస్ పడలేదు అని లేదండి. అంటే ఈ ఫిలిం ఏంటంటే టూ మచ్ ఆఫ్ మ్యూజికాలిటీ ఉన్న ఫిలిం అండి. లైక్ అంటే టూ మచ్ ఆఫ్ నెరేటివ్ ఉంది. అంత నెరేటివ్ స్పేస్లో నాకు మధ్యలో పాడాలి అంటే కానీ నాకు ఒక ఫ్రీ స్పేస్ కావాలి నా మైండ్కి. నాకు ఆ ఫ్రీ స్పేస్ దొరకట్లేదు. లైక్ ఒక పక్కన సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా, ఒక పక్కన క్యారెక్టర్స్కి థీమ్స్ కంపోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నా, ఒక జోనర్ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదు మల్టీ లాంగ్వేజెస్ అన్ని మిక్స్లు మాస్టర్లు ఇంత మధ్యలో నేను వెళ్ళి మళ్ళీ నేను పాడాలి అంటే కనుక ట్రై చేశాను ఒకటైతే. కాకపోతే అది ఫిలిం డ్యూరేషన్ని దృష్టిలో పెట్టుకుని అది ఆ సాంగే పక్క పెట్టడం జరిగింది. బట్ ఉంది అంటే లేదండి మీకు ఫిలింలో అసలు స్పేసే మేము ఇవ్వదలుచుకోలేదండి. లైక్ అంటే ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది అంటే మీరు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత యూ విల్ జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్. కంప్లీట్ యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, ఎలివేషన్స్, లిటిల్ బిట్ ఆఫ్ డివోషన్, అంటే ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్డ్ ఫీల్తో బయటకు వస్తారు, ఫుల్ హై ఎనర్జీతో బయటకు వస్తారు. అండ్ ఏ సినిమా అయినా కూడా బిఫోర్ అంటే ఆడియన్స్ చూసే ముందు, మీడియా చూసే ముందు కూడా మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం చూస్తారు. రీల్స్లో అది ఒక 6 రీల్స్ అవ్వచ్చు, 7 రీల్స్ అవ్వచ్చు పెట్టుకొని స్టార్టింగ్ టు ఎండ్ రీల్ మీరు డెఫినెట్లీ ఒక కరెక్షన్స్ ఉండొచ్చు, చెకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు చూసిన మిరాయిలో మీకు బాగా హై ఇచ్చిన మూమెంట్స్ ఎక్కడ అనిపించింది? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. లైక్ అంటే మీకు ఫస్ట్ రీల్ హై ఉంటుంది, సెకండ్ రీల్లో హై ఉంటుంది, థర్డ్ రీల్లో మీకు నేను ఆ హై కూడా ఎలా ఉంటుందో చెప్పాలంటే ఫస్ట్ రీల్లో ఒక ఎపిక్ థింగ్ చూస్తున్న ఫీలింగ్ ఒక హై ఉంటుంది. మీకు సెకండ్ రీల్ చూసేటప్పటికి కంప్లీట్ మ్యాడ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి హై ఉంటుంది. థర్డ్ రీల్ వచ్చేటప్పటికి మీకు ఒక సైఫై కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. మీకు ఏంటిదేని ఒక వా ఫ్యాక్టర్ ఉంటుంది, అది పిచ్ హై ఉంటుంది. ఫోర్త్ రీల్ వచ్చేటప్పుడు మెంటల్ మ్యాడ్ మ్యాక్స్ చూస్తున్నట్టు ఉంటుంది మీకు. సో ఒక్కొక్క అసలు మీకు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఫోర్త్ రీల్ మొత్తం మీకు ఇంటర్వెల్ లాస్ట్ 20 minutes అయితే ఇంక యూ విల్ బీ ఇన్ సమ్ అదర్ జోన్. లైక్ ఇంకా చెప్తాం కదా, లైక్ అంటే దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ థింగ్ టు నెరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ యాజ్ లైక్ యాజ్ ద ఫిలిం డిడ్. నా పరంగా నేను కూడా చేయాలి కదండి. సో బిఫోర్ మీరు అంటే హనుమాన్కి ముందు చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. కరెక్ట్ సార్. హనుమాన్ తర్వాత నుంచి అంటే ఈ తెలుగు ఆడియన్స్ దగ్గర అవ్వచ్చు, మ్యూజిక్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీ పేరు బాగా వినిపిస్తుంది. బట్ మీరు హనుమాన్ తర్వాత ఇప్పుడు మిరాయికి కొంచెం టైం అవ్వచ్చు ఇదంతా, వై యూ డోంట్ అంటే మల్టిపుల్ ఫిల్మ్స్కి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ మిరాయి మీద ఎందుకు కూర్చున్నారు పర్టికులర్లీ? అంటే అట్లా ఏం లేదు సార్. అంటే నేను ఒకటి అచీవ్ చేసే ప్రాసెస్లో చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను సార్. అంటే నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఒకళ్ళు నాకు ఫిలిం ఇవ్వాలి అని వెతుక్కుంటూ వచ్చే ప్రాసెస్లో హనుమాన్ దొరికింది నాకు. ప్రశాంత్ సార్ నన్ను నమ్మారు. నాకు అలాంటిది ఒకటి దొరికిన తర్వాత నేను అలా నమ్మే వ్యక్తులు అది నేను నిరూపించుకోగలిగితే కనుక అలా నమ్మే వ్యక్తులతోనే ట్రావెల్ చేద్దాము అనే ఒక భావజాలంతో అక్కడి నుంచి అంటే కమర్షియల్గా నాకు ఓకే డబ్బులు వచ్చేస్తున్నాయా, నేను కూర్చుని ఏది పడితే చేసేస్తున్నానా, నాకు ఈ మైండ్ సెట్ కాదు. నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే నాకు ఐ వాంట్ టు డెలివర్ సమ్ స్టఫ్. అది ఎట్లాంటిది ఉండాలంటే అది నా మార్క్ అనేది చాలా గట్టిగా ప్రస్ఫుటంగా, అంటే నా మార్క్ ఇన్ ద సెన్స్ నా మార్క్ కూడా కాదండి, నేను ఒక మ్యూజిక్ విని ఎంజాయ్ చేస్తున్నాను నేను నా మైండ్లో, బయట ప్రపంచానికి తెలియదు అది. నేను అది బయటకు చెప్పుకోవడానికి నాకు కొన్ని స్క్రిప్ట్స్ కావాలి. అలాంటివి దొరికినప్పుడు నేను వింటున్న మ్యూజిక్ని దాంట్లో పెట్టేస్తుంటా. కానీ అంటే జనరల్లీ ఏంటంటే టైం వచ్చినప్పుడే మనం సో నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ చేస్తాను. నాకేంటంటే సో నన్ను అలా పరిపూర్ణంగా నన్ను కార్తిక్ సార్ నమ్మారు, పరిపూర్ణంగా ప్రశాంత్ సార్ నమ్మారు. సో నేను హనుమాన్ డెలివర్ చేయగలిగాను. పరిపూర్ణంగా నన్ను కార్తిక్ సార్ నమ్మారు. సో ఇప్పుడు మిరాయి డెలివర్ చేయగలిగాను. నన్ను అలా పరిపూర్ణంగా విశ్వప్రసాద్ సార్ నమ్మారు. సో విశ్వ సార్కి నేను ఇప్పుడు ఐఎమ్ కమిటెడ్ టు 3 other more projects in PMF. దీని తర్వాత సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ప్యారల్గా అవుతుంది అది. అంటే ఇంక ఈ హనుమాన్ ఇది మిరాయి ఇంకా పోస్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద లాస్ట్ థింగ్ అన్నప్పుడు నేను అది జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను అలాగ నన్ను నమ్మితే అంటే లైక్ నాకు కూడా ఏంటంటే ఒక ఇష్టంతో పని చేయగలుగుతాను, ఒక కమిట్మెంట్తో పని చేయగలుగుతాను. నాకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది దొరికినప్పుడు మనం ఏమనుకుంటున్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే స్పేస్ దొరికినప్పుడు డైరెక్టర్స్తో కానీ వితౌట్ ఎనీ ఈగో ఇఫ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ దట్ అవుట్పుట్ విల్ బి లైక్ సంథింగ్ మెజెస్టిక్ అండి. అది ఒక చాలా ఎపిక్ ఉంటుంది ఆ అవుట్పుట్ ఎప్పుడైనా సరే అది. సో అలాంటి ఒక అసోసియేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను తప్పితే, లేదంటే హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది వచ్చారండి దేవుళ్ళ సినిమాల స్క్రిప్ట్లు పట్టుకుని. చాలా వచ్చాయండి. నాకు ఏది కూడా చేయడం ఇష్టం లేదు.
అంటే అవి తీసేసుకుని నేను ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఫిల్ మై పాకెట్స్ విత్ మనీ, ఐ జస్ట్ వాంట్ టు ఫిల్ పీపుల్స్ హార్ట్ విత్ మై మ్యూజిక్. ఇది నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ మొన్న ఎప్పుడో ఈవెంట్లో తేజ గారు అన్నట్టున్నారు, మధ్యలో మిరాయికే కమిట్ అయ్యారు, ఇంకా వేరేది కమిట్ అవ్వలేదు, ఈవెన్ ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉన్నా కూడా తను దీని మీదే ఫోకస్డ్గా చేశారనే ఒక మాట విని నేను దాని గురించి అడగడం జరిగింది అనమాట. అండ్ ఈ బిఫోర్ దిస్ అంటే హనుమాన్కి మీరు వర్క్ చేసేటప్పుడు అవ్వచ్చు, యూ ఆర్ ఇన్ వెరీ అదొక సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళి అక్కడ వర్క్ చేశారు, ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ మీకు ఆ టైంలో ఐ థింక్ యువర్ సిస్టర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. సో ఇదంతా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ డెలివర్డ్ హనుమాన్ లైక్ సంథింగ్. గౌరహరి అనే పేరు వినిపించేలా చేయడానికి ఎంత కష్టపడ్డారో వీ నో దట్ హూ ఫాలోడ్ యూ ఫ్రమ్ ద డే వన్ అబ్జర్వ్ అవుతుంది. సో అంత కష్టంలో ఉన్నప్పుడే మీరు హనుమాన్ అంత డెలివర్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం కూల్గానే కనిపిస్తున్నారు. సో మీరా ఎంత బాగా ఇచ్చి ఉంటారో నాకు అనిపిస్తుంది, మాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అంత చూసారని నేను అనుకోలేదు అసలు. బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఆ మూమెంట్లో. బట్ ష్యూర్ డెఫినెట్లీ లైక్ అంటే వాట్ ఎవర్ ద హర్డిల్స్ ఐ కమ్ అక్రాస్ అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏది ఇష్టం అంటే, మనకి సినిమా అనేది ఒక ప్యాషన్ అనే వర్డ్ చాలా తక్కువ అండి. మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ పక్కన పెట్టేసేయండి, మన మైండ్ ఎప్పుడు కూడా దాని మీద పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు నిద్ర సరిపోక నా కళ్ళు మూసుకుపోయినా కూడా నాకు ఒక ఐడియా వచ్చిందంటే మళ్ళీ సిస్టమ్ ఆన్ చేస్తా, అంతే. అంతకుమించి నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు ఐఎమ్ ఎడిక్టెడ్ టు ఫిలిం అండి, ఐఎమ్ ఎడిక్టెడ్ టు మ్యూజిక్, ఐఎమ్ ఎడిక్టెడ్ టు ఫిలిం. నేను అడిక్షన్ వచ్చేసినప్పుడు నేను ఇంక దాంట్లోంచి బయటికి రాలేను. నేను నాకు అదంతే వల్లమాలిన పిచ్చి. నాకు దాన్ని ఎగ్జాక్ట్లీ నేను వింటున్న సౌండ్స్లో అట్లీస్ట్ కొన్నైనా నేను జనంలో ప్రజెంట్ చేసుకోగలుగుతానా అనే స్పేస్లోకి వెళ్ళిపోయిన మనిషిని నేను. ఇప్పటికీ నాకు అదే ఉంటుంది, నేను కొన్ని అనంతమైన సౌండ్లు వింటూ ఉంటాను నా మైండ్లో. అందులో నాకు దగ్గరికి వచ్చి స్క్రిప్ట్లు ఎలాంటివి ఉంటాయి, ఇవి నాకు సూట్ అయ్యేవి ఏంటి, నేను కరెక్ట్గా అంటే వాళ్ళు హానెస్ట్గా రాసుకొచ్చిన స్క్రిప్ట్స్ ఉంటే కనుక ఇవి దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుందా, ఈ కైండ్ ఆఫ్ ఫోర్స్లోనే ఉంటాను నేను. సో మిరాయి అనేది ఇట్ ఈస్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ నెరేటివ్ ఇట్ ఈస్ 3 times to హనుమాన్. అవునా? హనుమాన్లో మీకు డివోషనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ మీకు డ్రైవ్ చేసింది, వేరేజ్ ఇందులో ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుందండి. మీకు ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఫిలింని. అండ్ అసలు మిరాయి ఏంటి, ఆ మిరాయి తాలూకా అవసరం ఎలా ఏర్పడింది, ఆ మిరాయి తాలూకా పుట్టుక ఏంటి, ఆ మిరాయిని హీరో ఎలా చేయించుకున్నాడు, దాంతోపాటు అశోకుడు ఏంటి, 9 పుస్తకాలు ఏంటి, అసలు బ్లాక్ స్వార్డ్ ఎవరు, శ్రేయ గారు ఏం చేశారు, హీరో ఏం చేశాడు, లాస్ట్లో అసలు మన మొత్తం అసలు ఎపిక్ వరల్డ్ ఆఫ్ బ్రహ్మాండ్ అని అంటున్నారు లాస్ట్లో ఏంటి అసలు ఇదంతా అంటే ఇట్స్ లైక్ 2 parts ఆఫ్ ఫిలిం నెరేటింగ్ ఇన్ 1 single లైన్. ఒక చిన్న ఇది మనం ఎమోషన్ని మనం 2 partsలో రాసుకుంటే కనుక కొంతమంది ఎవరైనా రాసుకునే ఉంటే ఇది 2 partsలో చేయాల్సిన సినిమా అది యాక్చువల్లీ. ఇది ఒక పార్ట్లో చేస్తారు మొత్తం. మీకు ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్తో పాటు కూడా హనుమాన్ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ కూడా దొరికినట్టు నాకు దానికి ముందే ఉన్నాయండి ఇప్పుడు కూడా, తర్వాత ఉన్నాయి కూడా. టెంపుల్కి వెళ్ళినప్పుడు మంకీ వచ్చి మీరు మొత్తం ఇన్స్టా ఫాలో అవుతున్నట్టున్నారు. మా చెల్లి గురించి చెప్పిన నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ సినిమాకి రాములు వారి బ్లెస్సింగ్స్? అవునండి, అవును ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేచర్ అనేది ఈ అవకాశాన్ని నాకు క్రియేట్ చేసింది నేను భావిస్తున్నా. ఇది నేను తెచ్చుకున్నదే కాదు, అది వచ్చింది కాదు. ఒక నేచర్ అనేది ఆల్రెడీ ఇట్స్ రిటర్న్, ఇట్ వాజ్ మేనిఫెస్టెడ్ బై నేచర్ అని ఫీల్ అయ్యాను నేను హనుమాన్కి. దీనికి అలాగే ఫీల్ అవుతున్నాను. ఇది నేను క్లైమాక్స్ వర్క్ చేసేటప్పుడు నేను అట్లానే ఫీల్ అయ్యాను. ఇట్ వాజ్ మేనిఫెస్టెడ్ బై సమ్ అదర్ సూపర్ న్యాచురల్ పవర్. అది నేను కోరిచ్చే ఆంజనేయ స్వామి కావచ్చు, రామచంద్ర ప్రభు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది వాళ్ళ ఆశీర్వచనం కింద ఫీల్ అయ్యాను నేను. ఆ ఫిలింకి ఈ ఫిలిం కూడా అదే ఫీల్ అయ్యాను. అయ్యా. అండ్ మీ సాంగ్స్లో పర్టికులర్లీ లిరిక్స్ చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ హనుమాన్లో లిరిక్స్ అవ్వచ్చు, దీంట్లో లిరిక్స్ అవ్వచ్చు, అండ్ సాంస్క్రిట్ వర్డ్స్ కూడా పర్టికులర్లీ ప్రజెంట్ అయ్యే ఫోకస్ మీరు పెట్టుకుంటారు. అండ్ బిఫోర్ దిస్ మీరు హనుమాన్కి శివశక్తి దత్త గారితో వర్క్ చేశారు. ఈ ఫిలిం కూడా వర్క్ చేద్దామని అనుకున్నారని నేను. అవునవును అనుకున్నాను. అప్పటికే సార్ ఏంటంటే ఆరోగ్యపరంగా కొంచెం ఆయన రెస్ట్లో ఉన్నారు. నౌ హీస్ నో మోర్. బట్ మీకే అనుకుంటా లాస్ట్ ఆయన సాంగ్ రాసింది కదా? తెలియదు సార్, అంటే నేను తర్వాత మళ్ళీ నేను టచ్ చేసింది లేదు. మేబీ ఎవరైనా వెళ్ళుండొచ్చేమో అనుకుని, మోస్ట్లీ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఒక ఎపిక్ అది అంజనాద్రిపై అని అనుకుంటున్నాను నేను. వెరీ అసలు మనకి ఆ స్టోరీ నెరేటివ్. అవును మిరాయికి నేను ఆయన్ని సార్ని కలవటం జరిగింది. చూసినప్పుడు నాకు సార్ని డిస్టర్బ్ చేయకూడదు ఇంకా ఆ మూమెంట్లో అనుకున్నాను.
మేబీ ఉండింటే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మేబీ యాడెడ్. భావ సరస్వతి అండి, ఆయన కలం ముట్టుకోక్కర్లేదు, ముట్టుకోకుండానే అలా జాలువారుతూ ఉంటుంది ఆయన కలవగ్గా. మీరు హనుమాన్ తర్వాత నండూరి శ్రీనివాస్ గారిని కలిసి ఆ పాట అంతా చెప్పి ఏంటి అంటే ఏంటి అసోసియేషనా లేదంటే ఏదైనా? లేదండి, మామూలుగా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా అలాగే కలవటం జరిగింది. నాదంతా కూడా నా బ్యాక్ డ్రాప్ అంతా కూడా మాది కృష్ణాశ్రమం, పెదముత్తేవి కృష్ణా జిల్లా, ముముక్షు జన మహాపీఠాధిపతులు సీతారాం యతీంద్ర గురుదేవులు మా గురుదేవులు. సో అక్కడి నుంచి నాకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి వచ్చినవే. నేను అంత ఆధ్యాత్మికమైన వ్యక్తిని నేను కాను, కాకపోతే తెలియకుండా ఇన్హెరెంట్గా అది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ దిస్ అంటే మీకు చంద్రబోస్ గారితో మంచి అసోసియేషన్, ఈ సాంగ్ కూడా ఆయన రాశారు. ఏంటి ఆయన అంటే ఏమన్నా టెక్నికల్లీ ఆర్ ఎల్స్ ఏమన్నా డిస్కషన్ చేసుకుంటుంటారు? చంద్రబోస్ సార్తో ఉండే వెసులుబాటు ఏంటంటే ఒక కత్తికి రెండు వైపులో పదును ఉన్నట్టు ఆయన ఏ పాట రాసినా మీరు చూడండి అది సినిమాకి ఉపయోగపడుతుంది. బయట ప్రపంచంలో ఉన్న నార్మల్ వ్యక్తికి తన జీవితానికి రిలేటబుల్గా ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా ఉభయ కుశలపర్ అన్నట్టు రెండు రకాలుగా ఉపయోగపడేలాగా రాస్తూ ఉంటారు ఆయన. అలాగా నిన్న రిలీజ్ అయిన జైత్ర మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఒకలా కనెక్ట్ అవుతుంది, మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కనెక్ట్ అయ్యే విధానం ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో నాకు తెలిసి ఎవరైనా లో ఫేజ్లో ఉన్నప్పుడు వెన్ హీస్ కమింగ్ అక్రాస్ సమ్ కైండ్ ఆఫ్ అడిల్స్ ఇన్ హిస్ లైఫ్ ఈ పాట విన్నప్పుడు అది మోటివేషన్ ఇస్తుంది అని డెఫినెట్లీ. అంటే నువ్వు నమ్మిన పనిని నువ్వు ఆత్మశుద్ధిగా చిత్తశుద్ధితో ఎంత బలంగా నువ్వు ఎదరికి వెళ్తూ ఉంటే నీకు ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనేదే ఆ పాట. అవును అవును, గాలి అవ్వచ్చు, సైలెన్స్ అవ్వచ్చు, వే అదంతా. అవును అవును. అండ్ ఈ సినిమాకి సంబంధించి మిరాయి ఇంకా ఎలాగో ఫ్యూ డేస్లో రాబోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పరంగా మీరు జనరల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ అవ్వచ్చు, మీరు అంటే ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగా వింటారు. ఠాగూర్ 32 times చూసారని మొత్తం ఎక్స్ట్రా స్టోరీ తీసుకొచ్చి మొత్తం చెప్తారు. అండ్ చిరంజీవి గారిని అప్పుడు ఆ ఈవెంట్లో కలిసినప్పుడు కూడా యూ హ్యావ్ షేర్డ్ సమ్ ఫ్యాన్ మూమెంట్. ఇదంతా నాకు చిరంజీవి సార్ అంటే నాకు మొన్న వశిష్ఠ సార్ ఫోన్ చేశారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. అవునా? చేసి అసలు సార్ బాగా మెచ్చుకున్నారు మీ వర్క్ని అని చెప్తే కనుక ఆ రోజు నాకు నిజంగా అంటే గూస్ బంప్స్ మూమెంట్. నాకు అది నాకు మరింత ఉత్సాహంగా నేను ఇప్పుడు క్లైమాక్స్ వర్క్ చేస్తున్నా దీనికి క్లైమాక్స్లో ఉన్నాను. నాకు వశిష్ఠ సార్ ఫోన్ చేసి ఎప్పుడైతే చిరంజీవి సార్ విన్నారు కంగ్రాచులేషన్స్ బ్రో అన్నప్పుడు నాకు అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి నాకు అంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాను క్లైమాక్స్కి. దీనికి ఇంకా అది ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చింది. ఇంకొంచెం కాదు, చాలా ఎనర్జీ ఇచ్చింది. సో అప్పుడు ఇంకా ఎఫర్ట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కడ లేని ఎఫర్ట్స్. ఎందుకంటే మీరు ఒక ఫ్యాన్ బాయ్గా 32 times ఠాగూర్ చూసిన నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. మేబీ అన్ని టైమ్స్ మెన్షన్ చేసిన పర్సన్ మీరే అనుకుంటా. 32 కాదు, ఇంకా ఎక్కువ చూసాను నేను. అవునా? అంటే నేను ఒక మూమెంట్ మిమ్మల్ని బాగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లో అవ్వచ్చు, మ్యూజిక్ పరంగా బాగా ఇన్స్పైర్ అది చూడడానికి రీజన్ ఏంటంటే అదే మ్యూజిక్ మణి శర్మ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ స్కోర్ నేను ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని చాలా చాలా పిచ్చిగా. అసలు ఇంకా ఆ ప్రాసెస్లో అప్పుడు మనం +1 +2 ఇంకా ఒక ఇది ఉంటుంది, ఒక పిచ్చి మ్యాడ్నెస్ ఉంటుంది కదా. నేను ఇల్లు చూసుకున్నప్పుడల్లా మణి శర్మ అనే దాంట్లో హరి అని నాకు కావాల్సినట్టు చదివాను. శర్మలో HARMలో నాకు కావాల్సినట్టు ఐ చూసుకుని మ్యూజిక్ హరి మ్యూజిక్ హరి మ్యూజిక్ హరి మ్యూజిక్ బై హరి అదే చూసుకుంటే అప్పుడే మేనిఫెస్ట్ చేశారా మీరు? అంటే హరి అనే పేరు పడుతుంది అని చెప్పి అప్పుడే +2లో ఉన్న నేను ఏ థియేటర్లో అయితే చూసి మేనిఫెస్ట్ చేశానో అదే థియేటర్లో నేను సక్సెస్ సెలబ్రేషన్ చేశాను. హనుమాన్ తణుకులో అక్కడే జరిగింది విచిత్రంగా. అండ్ అది నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే రియలైజ్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ మా ఊరు వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చొని చూశాను, నేను ఇట్లా మేనిఫెస్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏమనుకోవాలి, అది జరిగింది. ఇప్పుడు మాట్లాడుతుంటే రియలైజ్ అవుతున్నాను నేను. అండ్ సినిమాల పరంగా కాకుండా జనరల్లీ మనం వర్క్ చేసేటప్పుడు ప్రీవియస్ ఫిల్మ్స్ అంటే బిఫోర్ హనుమాన్ ముందు మీరు ఎంత కష్టపడ్డారో చాలా మందికి అంటే మీరు చేసిన ఫిల్మ్స్ అవ్వచ్చు, దాని సాంగ్స్ స్కోర్స్ ఒక టెక్నీషియన్కి నా మీద నమ్మకం క్రియేట్ చేయగలిగారు కదా సార్. నేను ఆ నమ్మకం క్రియేట్ చేసే ప్రాసెస్లో చాలా వర్క్స్ చేసుకుంటూ వచ్చాను నేను. లైక్ అంటే స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ప్రొడ్యూసర్ నాకు ఓకే ఆ ఫిల్మ్ వర్కౌట్ కాకపోవచ్చు కానీ హరి నీ వర్క్ నువ్వు డెలివర్ చేస్తావు, సో ఇది కూడా జాగ్రత్తగా చెయ్యి అంటాం. సో ఆ బడ్జెట్ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకుని నేను ఎంత డెలివర్ చేయాలి, మళ్ళీ నేను ఎలా నిలదొక్కోవాలి, మళ్ళీ నా వర్క్ పడిపోకుండా నెక్స్ట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చేలాగా నేను ఎలా దాన్ని నిలబెట్టాలి, ఇవన్నీ ప్రతిరోజు ఇక్కడ ఒక తపస్సులాగా. ఇప్పుడు కూడా అదే అండి, ఇప్పుడు కూడా ఏమి మనకి అంత లగ్జరీ ఏమి ఉండదు. ఇప్పుడు తగ్గట్టు ఈ ఫిలిం సైజ్కి నాకుండే ప్రెషర్ చాలా ఉంటుంది. లైక్ అంటే లోపల ఒక హైడ్రాలిక్ ప్రెషర్. అది ఎట్లా ఉంటే నరాలు ఇట్లా మొత్తం చిట్లు పోతున్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ దానిని మించిన ఇష్టం మనకి మ్యూజిక్ మీద ఫిలిమ్స్ మీద ఉంది కాబట్టి అది మాత్రమే నడిపిస్తూ ఉంటుంది మనం. ఈ ఫిలిమ్స్ ప్రాసెస్లో కూడా మధ్యలో మీరు ఫ్యూ టైమ్స్ అంటే అల్లు అర్జున్ గారిని కలిసారు. ఫ్యూ టైమ్స్ ఇంకా 2-3 సార్లు కలిసారు.
ఏమన్నా అంటే సినిమాల గురించి ఏమన్నా, ఆయనకి చాలా కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. సార్ ఏంటంటే నేను మామూలుగా లాస్ట్ ఇయర్ బర్త్డే కలిసినప్పుడు సార్ నన్ను అప్రిషియేట్ చేశారనమాట. హనుమాన్కి అసలు నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి, చాలా చాలా బాగా చేసావు అని చెప్పి. సో అది అంతే, మామూలుగా 2-3 సార్లు కలవటం జరిగింది, అంతకుమించి ఇంకా వేరే ఏం లేదండి. సార్ నుంచి నాకు నేను పొందాల్సిన అది ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ని తీసేసుకున్నాను. నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాను. లాస్ట్ టైం నేను లో ఫేజ్ నేను ఆయన కలిసినప్పుడు గాట్ రీఛార్జ్డ్ అని చెప్పాను, అంతే, దట్స్ ఇట్. యూ విల్ గెట్ దట్ ఎనర్జీ అంటే అంతేనండి. ఆయన చాలా ఫ్యూచరిస్టిక్ ఆలోచించారు. సో ఆయన మాట్లాడే ప్రతి మాట మనకి లైఫ్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. అండ్ ఇప్పుడు అంటే బిఫోర్ హనుమాన్ తర్వాత మీ టీం బాగా పెద్దదైందని, అంటే మ్యూజిషియన్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. అంటే ఫిలిం సైజుని బట్టి మనకి టీం మారుతూనే ఉంటుంది కదా. అంటే మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని బట్టి, మనం డెలివర్ చేయాల్సిన టైమ్స్ని బట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని మనం వర్క్ చేయడం జరుగుతుంటుందండి. సో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మీ టీం అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్ అంతా వాళ్ళే ఆయన చేస్తారు, సిద్ధార్థ సాదూర్గా చేస్తారు, వైద్య గారు చేస్తారు, హరిహరన్ అని ఆయన చేస్తారు, లైక్ సురేష్ గారు అని చేస్తారు, వికాస్ గారు చేస్తారు. అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు అదనంగా ఇంకొంతమంది యాడ్ ఆన్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రోగ్రామర్స్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 14 మెంబర్స్ ఉన్నారు దీనికి. మిరాయికి 14 మెంబర్స్, నాతో కలిపి 15 మంది. అండ్ సింగర్స్ అందరూ కలిపి ఒక క్లోజ్ టు 20 మెంబర్స్ ఉంటారు. ఇంజనీర్స్ అందరూ కలిపి క్లోజ్ టు ఒక 6 మెంబర్స్ ఉంటారు. లిరిసిస్టులను పక్కన పెట్టేస్తాను నేను. అంటే వేరే ఓన్లీ జస్ట్ నా టీమే తీసుకుంటే కనుక ఇట్ విల్ బీ క్లోజ్ టు 40 to 45 మెంబర్స్ ఉంటారండి. సో ఇది స్ట్రెంత్ ఇంకా రానున్న రోజుల్లో ఇట్ విల్ బి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అది ఖచ్చితంగా చేయగలన నమ్మకంతోనే ఎదురుకు వెళ్తున్నా. సో ఇప్పుడు ఫైనల్లీ మిరాయి 12th రాబోతుంది కాబట్టి యూ హ్యావ్ సెట్ సమ్ ట్యూన్ ఫర్ హనుమాన్. అంటే హనుమాన్ గౌరహరి అంటే అదొక రికగ్నేషన్. అండ్ ఎక్కడ మెన్షన్ చేసిన ఫ్యూ ఎడిట్స్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడి చేసినప్పుడు యూ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ అని ఒక థాట్ వస్తుంది కదా. ఐ హ్యావ్ ప్రూవ్డ్ అనే కంటే కూడానండి, అంటే నా మైండ్లో ఉన్నది యాక్సెప్ట్ చేశారు జనం. అలాంటి ఫిలిం వచ్చినప్పుడు నేను దానిని అంటే నాకు నేనే నమ్మకం పొందిన రోజు అంటే అది. ఓకే, మన ఆలోచనలు ఏమి తక్కువ స్థాయి ఆలోచనలు కావు, అవి అన్నీ మనం అనుకున్నట్టుగానే ఫలితాలు తీసుకొస్తున్నాయి అని నాకు నేను ఆలోచించుకున్న రోజు అది. వెరస్ ఆ పర్టికులర్ మూమెంట్ అసలు అది వేర్లేండి, అది కంప్లీట్లీ అంటే టాపిక్. దానికి ఇంకొక టాపిక్, ఒక ఇంటర్వ్యూ పడుతుంది. అండ్ మిరాయి 12th రాబోతుంది కాబట్టి టు ద ఆడియన్స్, అంటే ఇప్పుడు చూసే ఫిలిం ఆడియన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఆ యూఫోరియా, ఆ వైబ్ కావాలి అని చాలా కోరుకుంటుంటారు. సో మీరు డెఫినెట్లీ దాన్ని మిస్ చేయరు అనే నమ్మకం మాకు ఎప్పుడో కలిగించారు హనుమాన్తో కూడా. సో మిరాయి పర్టికులర్లీ టు ద తెలుగు ఆడియన్స్ ఆర్ ఎవర్ వాచింగ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, మిరాయి గురించి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఫైనల్ క్లోజింగ్గా ఏం చెప్తారు? చిన్నపిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఫిలింని, టీనేజర్స్ పుష్కలంగా ఎంజాయ్ చేస్తారు, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ పెద్ద వాళ్ళు కూడా, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన భక్తి ఉంటుంది. అన్ని ఏజ్ గ్రూప్స్కి కావాల్సిన ఎలివేషన్స్ పుష్కలంగా ఉంటాయి. చిన్నపిల్లలకు కావాల్సిన ఒక డిఫరెంట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ పుష్కలంగా ఉంటుంది. ఆల్ టుగెదర్ ఒక కమర్షియల్ ఫిలింని కొత్త వరల్డ్లో చూస్తున్నట్టు ఉంటుంది. మీకు కావాల్సిన హైస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దీంట్లో. నేను చెప్తున్నాను కదా, మీకు ఇంటర్వెల్లో ప్యాక్డ్ ఉంటుంది. ఒక 20 minutes మీకు ఏం జరుగుతుందో, మనం ఏం చూస్తున్నాం అన్న జోన్లో ఉంటారు. ఇంటర్వెల్ ఓపెనింగ్ నుంచి మీకు మధ్యలోనే ఒక 2-3 సర్ప్రైజులు వచ్చేసి ఉంటాయి. ఓపెనింగ్ నుంచి మీకు 2-3 సార్లు గూస్ బంప్స్ గ్యారంటీడ్. ఇంటర్వెల్ 20 minutes గూస్ బంప్స్ గ్యారంటీడ్. సెకండ్ హాఫ్ నేను క్లైమాక్స్ గురించి ఏం మాట్లాడను, అదొక విధ్వంసం అది. ఓకే, దానికి ముందు ఎపిసోడ్ మొత్తం స్టోరీ ఉంటుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతే. సో September 12th డెఫినెట్లీ మన ఫస్ట్ చాయిస్ డెఫినెట్లీ మిరాయే కాబట్టి థియేటర్స్లో కలుసుకుందాం. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.